హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రాలో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాలం నుంచి పారిశ్రామికరణ వేగం పుంజుకుంది. సంపదలో దేశాల మధ్య తారతమ్యం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో చాలా దేశాలు వెనుకబడగా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యూరోప్లోని చాలా దేశాల సంపద పరంగా ముందంజలో ఉన్నాయి. అభివృద్ధి చెందని దేశాల గురించి ప్రధాన వార్తా స్రవంతిలో వచ్చేది చాలా తక్కువనే చెప్పాలి. ఎన్నో పేదరిక దేశాలు కలిగిన ఖండం ఆఫ్రికా. ఈ రోజు ఆఫ్రికా ఎందుకు పేదరికంలోకి వెళ్ళిందనే ప్రశ్నకు సమాధానం చరిత్ర, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆఫ్రికా ఒక సంపన్నమైన సంస్కృతి, వనరులు కలిగిన ఖండం అయినప్పటికీ అనేక కారణాల వల్ల పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతంగా మారింది. అసలు ఎందుకు ఆఫ్రికాలో పేదరికం అంతలా పెరిగిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వివిధ దేశాల పాలనా చరిత్ర. 19వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు ఆఫ్రికా యూరోపియన్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం మొదలైన దేశాలు కలిపి పాలన చేసేవి. ఈ కాలంలో ఆఫ్రికా యొక్క సహజ వనరులైన బంగారం, వజ్రాలు, చమురు, కలప దోపిడీ చేపట్టాయి. కానీ స్థానిక ప్రజలు మాత్రం ఎటువంటి లాభం చేకూరలేదు. ఈ దేశాలు తమ పాలన కోసం ఆఫ్రికన్ తెగల మధ్య విభేదాలను సృష్టించారు. ఉదాహరణకు రువాండాలో హుటు మరియు టుట్సీ తెగల మధ్య ఘర్షణలు బెల్జియం పాలన వల్ల తీవ్రమయ్యాయి. ఇది 1994 జైనోసైడ్ కు దారితీసిందని చెప్పొచ్చు. ఇన్ని దేశాలు పాలించడం వల్ల స్థానికులకు విద్య, మౌలిక సదుపాయాలు అందించడంపై దృష్టి లేకపోవడం వల్ల స్వతంత్రం తర్వాత ఆర్థిక అభివృద్ధి కష్టతరమైంది. నెంబర్ 2, రాజకీయ అస్థిరత మరియు అవినీతి. 1960ల్లో ఆఫ్రికా దేశాలు స్వతంత్రం పొందిన తర్వాత అనేక దేశాల్లో అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లు జరిగాయి. ఉదాహరణకు నైజీరియాలో బియఫ్రా యుద్ధం 1967, 1970ల మధ్యలో జరిగింది ఇది. మరియు సోమాలియాలో 1991 నుండి కొనసాగుతున్న అంతర్యుద్ధం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. అనేక ఆఫ్రికన్ దేశాల్లో పాలకులు అవినీతికి పాల్పడ్డారు. ఉదాహరణకు జైరో, ప్రస్తుతం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మొబుటు సెసే సెకో బిలియన్ల డాలర్లను దుర్వినియోగం చేశాడు. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడు. స్వతంత్రం తర్వాత చాలా దేశాల్లో బలమైన పాలనా వ్యవస్థ లేకపోవడం వల్ల ఆర్థిక అభివృద్ధి నిలిచిపోయింది. నెంబర్ 3, ఆర్థిక సమస్యలు. ఆఫ్రికాలో వనరులైన చమురు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ వీటిని విదేశీ కంపెనీలు దోచుకున్నాయి. ఉదాహరణకు నైజీరియాలో చమురు ఆదాయం స్థానికులకు చేరలేదు, కానీ షెల్ వంటి కంపెనీలు లాభపడ్డాయి. చాలా ఆఫ్రికన్ దేశాలు అంతర్జాతీయ రుణాలపై ఆధారపడ్డాయి. 2023 నాటికి సబ్ సహరన్ ఆఫ్రికా రుణం దాదాపుగా $700 బిలియన్లకు చేరుకుంది. దీనిలో 40% రుణాలు చెల్లించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆఫ్రికన్ దేశాలు పచ్చి వనరులను ఎగుమతి చేస్తాయి, కానీ తయారీ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల వాణిజ్య లోటు బాగా పెరిగిపోతుంది. నెంబర్ 4, సామాజిక మరియు పర్యావరణ సమస్యలు. ఆఫ్రికాలో విద్యా వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. సబ్ సహరన్ ఆఫ్రికాలో 2023 నాటికి 20% పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదు. దీనివల్ల నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. హెచ్ఐవి, ఎయిడ్స్, మలేరియా మరియు ఇతర వ్యాధులు ఆఫ్రికాలో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. 2023 నాటికి 25 మిలియన్ల మంది హెచ్ఐవితో జీవిస్తున్నారు. ఇది కార్మిక శక్తిని తగ్గిస్తుంది. ఆఫ్రికాలో ఎడారీకరణ బాగా పెరుగుతుంది. ఎడారీకరణ అంటే సారవంతమైన భూమి, వృక్షజాలం మరియు జంతుజాలాన్ని కోల్పోయి ఎడారిగా మారడం. వరదలు మరియు కరువు వంటి సమస్యలు వ్యవసాయాన్ని దెబ్బతీశాయి. ఉదాహరణకు సాహెల్ ప్రాంతంలో 2023లో కరువు వల్ల 10 మిలియన్ల మంది ఆహార కొరతతో బాధపడ్డారు. నెంబర్ 5, జనాభా పెరుగుదల మరియు వనరుల కొరత. ఆఫ్రికా జనాభా 2023 నాటికి 1.4 బిలియన్లకు చేరుకుంది మరియు 2050 నాటికి 2.5 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ వేగవంతమైన జనాభా పెరుగుదల వనరులపై ఒత్తిడి పెడుతుంది. ఆహారం, నీరు మరియు ఉద్యోగ అవకాశాలు జనాభాకు సరిపడా లేకపోవడం వల్ల పేదరికం మరింత పెరుగుతుంది. నెంబర్ 6, అంతర్జాతీయ ఒత్తిడి మరియు ఆర్థిక విధానాలు. ఆఫ్రికన్ దేశాలు IMF మరియు వరల్డ్ బ్యాంక్ నుండి రుణాలు తీసుకున్నప్పుడు వారు ఆర్థిక సంస్కరణలు అమలు చేయాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వ ఖర్చు తగ్గించడం, ప్రైవేటీకరణ లాంటివి అమలు చేయాల్సి వస్తుంది. ఈ విధానాలు స్థానిక ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీశాయి. ఆఫ్రికన్ దేశాలు విదేశీ సహాయంపై ఎక్కువగా ఆధారపడ్డాయి, కానీ ఈ సహాయం తరచూ షరతులతో వస్తుంది మరియు అవినీతి
అవినీతి వల్ల స్థానికులకు ఆ సహాయం చేరట్లేదు. 2025 సంవత్సరంలో ఆఫ్రికాలోని అత్యంత పేద దేశాల జాబితా జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మరియు జిఎన్ఐ, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పరిగణలోకి తీసుకుని కింది విధంగా ఉంది. ఈ జాబితా IMF, ప్రపంచ బ్యాంక్ మరియు ఇతర వనరుల నుండి సేకరించిన సమాచారంపై ఆధారపడి ఉంది. అది గమనించగలరు. ఆఫ్రికాలోని 10 పేద దేశాల గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. నెంబర్ 1 బురుండి. జీడిపి $237. బురుండి ఆఫ్రికాలోనే అత్యంత పేద దేశంగా ఉంది. రాజకీయ అస్థిరత, మౌలిక సదుపాయాల లోపం మరియు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వల్ల 70% జనాభా పేదరికంలో జీవిస్తున్నారు. దక్షిణ సూడాన్. జీడిపి $246. దక్షిణ సూడాన్ 2011లో స్వతంత్రం పొందిన యువదేశం. అంతర్యుద్ధాలు, ఆహార కొరత మరియు రాజకీయ అస్థిరత వల్ల 80% జనాభా పేదరిక కింద జీవిస్తున్నారు. నెంబర్ 3 మధ్య ఆఫ్రికా రిపబ్లిక్. తలసరి ఆదాయం వచ్చి $466. సహజ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ రాజకీయ అస్థిరత, అంతర్గత ఘర్షణలు మరియు మౌలిక సదుపాయాల లోపం వల్ల దాదాపు 90% జనాభా పేదరికంలో ఉంటున్నారు ఇక్కడ. నెంబర్ 4 సోమాలియా. జీడిపి $541. దీర్ఘకాల అంతర్యుద్ధం, అల్ షహాబ్ ఉగ్రవాదం మరియు కరువు వల్ల సోమాలియా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. జనాభాలో ఎక్కువ భాగం అంతర్జాతీయ సహాయంపై ఆధారపడుతుంది. నెంబర్ 5 మడ్గాస్కర్. జీడిపి $582. వాతావరణ సంక్షోభం అంటే కరువు, వరదలు, తుఫాన్లు మరియు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వల్ల 80% జనాభా తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. నెంబర్ 6 మలావి. జీడిపి $626. వర్షాధార వ్యవసాయం మీద ఆధారపడడం, వాతావరణ షాక్లు మరియు పరిశ్రమల అభివృద్ధి లేకపోవడం వల్ల మాలావి పేదరికంలో ఉంది. నెంబర్ 7 డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. జీడిపి $645. సమృద్ధిగా సహజ వనరులు ఉన్నప్పటికీ అవినీతి, రాజకీయ అస్థిరత మరియు ఘర్షణల వల్ల 60% జనాభా $2.15 కంటే తక్కువతో జీవిస్తున్నారు. నెంబర్ 8 మొజాంబిక్. జీడిపి $729. సహజ విపత్తులు, ఇస్లామిక్ తీవ్రవాద దాడులు మరియు వనరుల దోపిడీ వల్ల మొజాంబిక్ పేదరికంలో ఉంది. నెంబర్ 9 నైజర్. తలసరి ఆదాయం $533. సహారా ఎడారి ఆక్రమించిన నైజర్ కరువు, అధిక జనన రేటు మరియు విద్య, ఆరోగ్య సదుపాయాల లోపం వల్ల 52% జనాభా తీవ్ర పేదరికంలో ఉంటున్నారు. నెంబర్ 10 లైబీరియా. జీడిపి $806. 2 అంతర్యుద్ధాలు 1989-2003లో, అవినీతి మరియు ఎబోలా సంక్షోభం వల్ల లైబీరియా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. విద్య మరియు ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉన్నాయి ఇక్కడ. ఆఫ్రికా పేదరికంలోకి వెళ్ళడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇవి అనేక దేశాల పాలన, చరిత్ర, రాజకీయ స్థిరత, అవినీతి, ఆర్థిక అసమానతలు, సామాజిక సమస్యలు మరియు పర్యావరణ సవాళ్ల కలయిక అని చెప్పొచ్చు. అయినప్పటికీ ఆఫ్రికాలో ఇటీవల కొన్ని దేశాలు, ఉదాహరణకు రువాండా, ఘనా, ఆర్థిక సంస్కరణలు, విద్య మరియు సాంకేతిక ద్వారా పురోగతి సాధిస్తున్నాయి. దీర్ఘకాలంలో బలమైన పాలన, విద్య మరియు స్థిరమైన అభివృద్ధి ఆఫ్రికాను పేదరికం నుండి బయటకు తీసుకురాగలవు. ఆఫ్రికాలో ఎందుకు అంతగా HIV వ్యాప్తి జరిగిందో తెలుసా మీకు? దీనికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఆఫ్రికాలో చాలా మంది ప్రజలు HIV ఎలా వ్యాప్తి చెందుతుందో, ఎలా నివారించాలో తెలియకుండానే ఉండేవారు. సరైన సురక్షిత లైంగిక సంబంధాల పద్ధతులపై అవగాహన తక్కువగా ఉండేది. పరీక్షలు, చికిత్సలు అందుబాటులో లేకపోవడం, ఫ్రీ నేటల్ టెస్టులు లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీల నుంచి పిల్లలకు కూడా వైరస్ వ్యాప్తి చెందింది. అనేక మంది మందులు కొనలేకపోవడం లేదా ప్రభుత్వాలు సరఫరా చేయలేకపోవడం వల్ల కూడా HIV అనేది బాగా వ్యాప్తి చెందింది. చికిత్స ప్రారంభంలో ఆలస్యం కావడం వల్ల వైరస్ మరింత వ్యాప్తి చెందుతుంది. కొన్ని చోట్ల మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల కూడా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందిందని చెప్పొచ్చు. కొన్ని చోట్ల లైంగిక దోపిడీ, బాల్య వివాహాలు కూడా పెద్ద కారణాలని చెప్పొచ్చు. రక్త మార్పిడి సమయంలో అవసరమైన జాగ్రత్తలు పాటించకపోవడం, అసురక్షితమైన లైంగిక సంబంధాలు గణనంగా పెరగడం వల్ల ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. HIV గురించి అపోహలు కలిగి ఉండడం, అంటే ఇది శాపం అని భావించడం లేదా మందులు పనిచేయమని అనుకోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా HIV అనేది భారీగా వ్యాప్తి చెందింది. సరైన మందులు జాగ్రత్తలు తీసుకోకపోతే పుట్టే శిశువులకు కూడా HIV సోకే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కూడా HIV అనేది బాగా వ్యాప్తి చెందింది. ఈ కారణాల వల్ల ఆఫ్రికా ఖండంలో HIV ఎక్కువగా వ్యాప్తి చెందింది. అయితే ఇటీవల ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు సహకారంతో మేల్కొనే దశలో ఉంది. మందులు, అవగాహన కార్యక్రమాలు, పరీక్షలు అందుబాటులోకి వస్తున్నాయి.